ఓం. ఈ తర్క భాష చదువుకునేటప్పుడు మనకి అక్కడక్కడ కొన్ని కొన్ని ముఖ్యమైన పదాలు వస్తాయి. అందులో మీకు చాలా పరిచయం అయిపోయినాయి. సారీ. అనుబంధ చతుష్టయం అంటే మీకు తెలుసు. విషయము, సంబంధము, ప్రయోజనము, అధికారి. లక్ష్యము అంటే తెలుసు, అంటే టార్గెట్ అన్నమాట. లక్షణము అంటే ఆ లక్ష్యములో గల ప్రత్యేకమైన ఫీచరు. లక్షణానికి ఎన్ని దోషాలు ఉండొచ్చు, ఎన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటే 3 మూడు రకాల దోషాలు ఉండకూడదు. అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అని. ఇవి మీకు అవి తెలిసినవే, దాని జోడికి మళ్ళీ నేను పోను. అయితే మీరు తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే, ఇక్కడ ఉన్నావా? ఇంద్రియముల ద్వారా, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడకండి అమ్మా కాసేపు. ఇంద్రియముల ద్వారా దానితో మనసు కూడా కలిసి ఏదైతే జ్ఞానము కలుగుతుందో దాన్ని ప్రత్యక్ష ప్రమాణముతో వచ్చిన జ్ఞానము అంటారు. ఏమండి, మేయము, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3 మాటలు చెప్తా కొత్తవి. మేయము అంటే ఏది తెలుసుకోవాలో అది. మితి, మితి అంటే ఏది ఫైనల్ గా తెలుసుకుంటామో అది. మానం అంటే దేని కొలతతో తెలుసుకుంటామో అది. ఇప్పుడు వరుసగా రాసుకోండి. ఒక్కసారి ఆర్డర్ మారుస్తామ్మా. పద్మ గారు. మేయం, మానం, మితి. అంటే మీరు రాస్తున్నారు కనుక కనపడ్డారు కానీ మీకు చెప్పా. మిగతా వాళ్ళు ఎవరు రాసుకున్నా మార్చుకోండి. మేయం, మానం, చెప్పండి, మితి. మితి. ఒకసారి అనేయండి ఎవరో ఒకళ్ళు. మేయం, మానం, మానం, మితి. అంతే. దీనికి ప్రాధాన్యత చెప్పండి. ప్రమేయం, ప్రమాణం, ప్రమితి. అంతే. అంచేత ఒక ప్రమేయము అంటే తెలుసుకోదగినది, ఒక ప్రమాణము ద్వారా తెలుసుకుంటే కలిగే జ్ఞానాన్ని ఏమంటారు? ప్రమితి. జ్ఞానము, ప్రమితి. ఇప్పుడు మనం అనుమానం చదువుకోబోతున్నాం కదా. అనుమానమే చదువుకోబోతోంది. ఇప్పుడు అను తగిలి చెప్పండి. అనుప్రమేయము. అనుప్రమేయం ఏంటి? ఎవరది? సారీ, అనుమేయము. సారీ. అమేయము, అమానము, అమితి. అను కదండి తగిలించమన్నారు. అనుమేయము, అనుమితి, అనుమానం. అనుమానం. ఇప్పుడు ఉప తగిలించండి. ఉపమేయము, ఉపమితి, ఉపమానం, ఉపమితి. అంతే, అంతే. అర్థమైపోయిందా? అర్థమైపోయిందా లేదా? చెప్పమని తగిలించి చెప్పాం గురుగారు, అంతే అండి. అది కదమ్మా, వరస అర్థమైందా? ప్రమాణము అంటే ఏదైతే చూస్తున్నాము, తెలుసుకునే లక్ష్యాన్ని అన్నా ప్రమేయము అన్నాము. ఏమండి, దాని వల్ల కలిగే ప్రత్యక్ష జ్ఞానానికి ప్రమా లేకపోతే ప్రమితి. ఇవన్నీ ప్రమా జ్ఞానములు. అంటే యథార్థ జ్ఞానం ప్రమా. ఈ ప్రత్యక్ష ప్రమాణం కలిగిన దాన్ని ప్రమితి అన్నాం. అనుమాన ప్రమాణం అయితే ప్రాదేశి అను పెట్టండి. మనము తెలుసుకోవలసినది అనుమేయము, తెలుసుకునే దానికి వాడేటటువంటిది ఏమన్నా అనుమానము, తెలుసుకోబడినది ఏమిటి? అనుమితి జ్ఞానము. ఉపమానం ఉదాహరణ అంటే మనకి సిలబస్ లో ఉపమానం లేదని చెబుతున్నా. ఉపమానము, ఉపమేయము, ఉపమితి, ఇది ఆర్డర్. ఇప్పుడు అన్ని ఈ ఇంద్రియాలతో తెలుసుకోలేము. అంటే ప్రత్యక్ష ప్రమాణముతో అన్నీ తెలియవు.
కనుక ఏం చేయాలి అంటే దానికి ఇంకోటి నెక్స్ట్ అనుమాన ప్రమాణము. అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకుంటాం. ఈ అనుమాన ప్రమాణం దాకా తెలుసుకున్నటువంటి దానితో వచ్చే జ్ఞానాన్ని ఏమనాలి ఇప్పుడు? అనుమితి. అంతే, అనుమితి జ్ఞానము. ఏమండి, జ్ఞానం ఎన్ని రకాలు అంటే 2 రకాలు. యథార్థ జ్ఞానము అంటే ఒక వస్తువు ఎలా ఉందో అలాగే అర్థం కావటం, ఇది యథార్థ జ్ఞానం. ఇది కానిది అయథార్థ జ్ఞానం. యథార్థ జ్ఞానానికి ఏం పేరు? ప్రమా. ప్రమా. ఏమండి, అయథార్థ జ్ఞానానికి భ్రమ అంటాం. భ్రమ. ఓకే. అంతే కదండి. అది అయ్యో అది అలా అనుకున్నాను రా అబ్బాయి అంటాక భ్రమే. సో యథార్థ జ్ఞానము భ్రమ, అయథార్థ జ్ఞానము భ్రమ. ఇక మనకి ఇది ఏం కలుగుతుంది? ఈ ఇంద్రియాలతోటి, మనసుతోటి ఏవైతే ఈ ప్రమాణము, మన అదేంటి ప్రత్యక్షము, అనుమానము ఇత్యాది ప్రమాణాలతో కలిగే జ్ఞానము మనకి అనుభవంలోకి వస్తుంది. అంటే అప్పుడు కలిగే జ్ఞానము అనుభవము. ఇది అయిపోయిన తర్వాత మర్చిపోతాం. మళ్ళీ తర్వాత ఎప్పుడో గుర్తొస్తుంది, అరే నిప్పులో వేలు పెట్టరా చేయగలుగుతాడు. ఎందుకు వచ్చిందా అంటే ఇంతకుముందు కాలింది కాబట్టి. మొదటిసారి కాలితే అనుభవము, రెండోసారి తర్వాత ఎప్పుడైనా గుర్తొచ్చి కాలుతుందా అంటే కనుక స్మృతి. స్మృతి. ఇంకొక పదం చెప్తా మీకు. స్మృతి అంటే ఏమిటి? గుర్తు. స్మృతి అంటే ఇది వరకు కలిగిన జ్ఞానము గుర్తు తెచ్చుకోవటం. ఏమండి, ఇది వరకు కలిగిన జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుంటే ఏమంటుందండి? స్మృతి అంటాం. ఇప్పుడు ఫ్రెష్ గా, లేటెస్ట్ గా, ఇప్పుడే పెనం మీద నుంచి తీసినట్టు ఇంద్రియాలు మనసుతోటి కలిసి అనుమాన ప్రత్యక్షాదులు అనే జ్ఞానం కలిగేదాన్ని ఏమంటాం? అనుభవము అంటాం. కనుక మన జ్ఞానం ఎలా కలిగింది? అనుభవ జ్ఞానం ఉండొచ్చు, స్మృతి జ్ఞానం ఉండొచ్చు. అనుభవం అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ అమ్మా, సారీ, అనుభవం అంటే ప్రజెంట్ ఎక్స్పీరియన్స్. స్మృతి అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్. అది. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తా. నేను కాశీ వెళ్ళా, అక్కడికి అలివేలు మంగమ్మ గారు కూడా వచ్చారు. నేను ఆ గంగలో స్నానం చేస్తున్నా, అవును, నన్ను అక్కడ చూశారు. అక్కడ కలిగిన జ్ఞానం ఏమిటి? స్మృతి. స్మృతి. అక్కడ ఆవిడ అక్కడే చూసిందండి నన్ను. అక్కడ అనుభవం. ఆవిడ హైదరాబాద్. ఉండండి. అరే రామచంద్ర, ఒక్క నిమిషం చెప్పండి అమ్మా ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ. సరే, అలివేలు మంగమ్మ గారు హైదరాబాద్ వచ్చేసారు. అవును, మొన్న ఏదో కాశీలో ఎవరో చూశారన్నారంటే, అదేనండి మా సంస్కృతం పాఠం చెబుతాడే ఆయన అన్నప్పుడు నేను మళ్ళీ ఆ గంగ ఒడ్డున ఆవిడకి కనపడ్డా మనసులో. ఇప్పుడే వచ్చింది జ్ఞానం? స్మృతి జ్ఞానం. ఇక్కడికి ఆపేద్దాం. ఇప్పుడు ఆవిడ అలివేల మంగమ్మ గారు రత్నదీప్ సూపర్ మార్కెట్కి వెళ్ళారు. అలివేల మంగమ్మ గారు రత్నదీప్ సూపర్ మార్కెట్కి వెళ్ళారు. అక్కడికి నేను వెళ్ళా. ఆవిడతో వచ్చిన వాళ్ళ అమ్మాయో అబ్బాయో ఎవరో వాళ్ళతోటి, ఇగో మొన్న చెప్పానే కాశీలో కనపడ్డాడని, ఆయనే ఈయన అంది అని నన్ను పరిచయం చేశారు. ఇప్పుడు కలిగిన జ్ఞానం అనుభవ జ్ఞానమా, స్మృతి జ్ఞానమా? నేను ఎదురుకుండా కనపడక పరిచయం చేస్తున్నాడే అంటే ఎప్పుడో అది కాదమ్మా. ఇప్పుడు నేను కనబడ్డప్పుడు అనంత కృష్ణ ఇక్కడ ఉన్నాడు అనే అనుభవ జ్ఞానం కలిగిందా? అవును. అది కొత్త వ్యక్తికి కలిగితే అనుభవం,
పాత అది వాళ్ళకి కాదమ్మా, కలిగి ఎందుకు స్మృతి. నేను కనపడితే ఎదురుకుండా ఉన్నవాడు అనంత కృష్ణ, అది జ్ఞానం. ఇప్పుడు అవును. యథార్థ జ్ఞానం. యథార్థము అవనదు, అనుభవమా స్మృతి, ఈ రెండే పదాలు చెప్పండి. అనుభవం అనుభవం అనుభవం. అనుభవం. ఆవిడకి ఇంకా ఏం గుర్తొచ్చింది? అరే కాశీలో కనపడేవాడు కూడా వీడేరా అంది ఆవిడ. స్మృతి జ్ఞానం అది స్మృతి స్మృతి. అంటే ఇప్పుడు ఈ చెప్పిన కాంట రత్నదీపులో నేను కనపడ్డప్పుడు అలువేల మంగమ్మ గారికి ఎదురుకుండా నేనున్నాను అనే అనుభవ జ్ఞానము ఉంది, కాశీలో వీణ్ణే చూశాను అనే స్మృతి జ్ఞానం కూడా ఉంది. అవునా కదా? ఆ. అవునండి. ఈ కాంబినేషన్ ప్యాక్ పేరు ప్రత్యభిజ్ఞ. ఏంటండి? ప్రత్యభిజ్ఞ. ప్రత్యభిజ్ఞ. ప్ర తకార యకారములు త్యా, అభిజ్ఞ. తకార ఇకారములు తి. ప్రత్యభిజ్ఞ. ప్రత్యభిజ్ఞ. ఇది మనకి లక్షణాలు. సరే, సమవాయ కారణము, అసమవాయ కారణాలు, 5 సిద్ధాలు అవన్నీ తెలిసాయి. ఇప్పుడు సార్, కొత్త ఒక్క డౌట్ పదాలు అండి. చెబుతా మీకు. ఒక డౌట్ అండి. ఇప్పుడు మనసు ఇంద్రియాలతోటి ప్లస్ మనసుతోటి కలిగింది అనుమానం అన్నారు కదా, మరి ఆ ఇంద్రియము ఉభయేంద్రియం కదా, దానికి ఎందుకు తీసుకోమెందుకు? మళ్ళీ అడగండి ప్రశ్న. ఇప్పుడు మనస్సు ప్రత్యక్షం అంటే ఇంద్రియాలతోటి కలిగేది ప్రత్యక్ష ప్రమాణము. అనుమానం అంటే ఇంద్రియాలతోటి కలగనిది అన్నప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ మనస్సుతోటి కలిగే ఇంద్రియాలు ప్లస్ మనస్సుతోటి అని చెప్పినారు కదా, దానికి దీనికి ఏమి లింక్? మీరు అప్పుడు ఏం చేయాలంటే, ఆ లింక్ తెలియాలంటే మీరు మర్చిపోయినటువంటి సాంఖ్యకారికాలను గుర్తు తెచ్చుకోవాలి. సాంఖ్యకారికల్లో ఉండండి, చెప్తా, అడిగారు. సాంఖ్యకారికల్లో మొట్టమొదటి ఏమొస్తుంది? పురుషుడు. తర్వాత ఏం చేయాలి? అవును, కింద ఏం చేయాలి? మూల ప్రకృతి, తర్వాత ఉండండి ఉండండి, మనస్సు. శారద గారే చెబుతారు. ఉండండి. శారద గారు, గీత కొట్టాము. గీత కొట్టంగానే ఏముంది? మూల ప్రకృతి ప్రధానము. ఆగండి. మూల ప్రకృతి, తర్వాత ప్రధానము, లేక దాన్ని ఏమంటారు? తర్వాత కింద దాని నెక్స్ట్ తర్వాత బుద్ధి, బుద్ధి. వెరీ గుడ్. తర్వాత అహంకారము, ఆగండి, అహంకారం. తర్వాత చెప్పండి. అహంకారం, తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, తన్మాత్రలు, మనస్సు. పంచభూతాలు. మనసు. పంచభూతాలతో మనసు దగ్గర ఆగండి. ఇప్పుడు మనసు ఉభయేంద్రియము అన్నారా లేదా మనసుని? అవును, ఉభయేంద్రియము మనస్సు. ఇప్పుడు ఇంద్రియముల ద్వారా కలిగిన జ్ఞానము అన్నప్పుడు మనసు కలుపుకోవాలా వద్దా? చెప్పండి శారద గారు. కలుపుకోవాలి. కలుపుకుందామా వద్దా? కలుపుకోవాలా? కలుపుకుందామా వద్దా? మరి కలుపుకుందాము. అయిపోయిందిగా. ఈ ఇంద్రియాలు తీసుకెళ్ళి కదా మనసు అక్కడిది ఇక్కడికి, ఇక్కడిది అక్కడికి కలుపుకుంటూనే ఉండాలి మనం. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే సారీ అండి, అబ్బా ఈ నవలెంతలు ఏంటండి. నేను రోడ్డు మీద, నేను మా నరసింహారావు గారు కలిసి రోడ్డు మీద వెళ్తున్నాం. అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఎదురుకుండా ఒక కొండ మీద పొగ కనపడింది. నాకేం కనపడింది? వెంటనే నాకు అర్థమైపోయింది ఏమిటి? అక్కడ నిప్పు ఉంది, పొగ వస్తుంది. అబ్బా భలే కనిపెట్టేశారు. ఇక్కడ నిప్పు ఉంది అని నాకు అర్థమైపోయింది. ఆగండి ఆగండి ఆగమ్మా, నాకు అర్థమైంది. అర్థమైందండి? అంటే నాకు అక్కడ నిప్పు ఉన్నది అనే జ్ఞానము కలిగినది. ఇది ఎవరికి కలిగినది? నాకు. అంటే స్వార్థ జ్ఞానము, స్వ అర్థ జ్ఞానము, నాకు కలిగిన జ్ఞానము. నరసింహారావు గారు నన్ను చూశారు. ఏంటండి మేస్టర్ అటు చూస్తున్నారు అన్నాడు ఆయన.
అంటే కొండ మీద నిప్పు ఉందండి అన్నారు. ఆయన నన్ను వెంటనే అడిగారు, నీకెట తెలిసింది అన్నారు. మేము ఇద్దరింట మాట్లాడుకోవచ్చు కదా తెలుగులో. కొండ నిప్పు మీద లేనిదే నిప్పు పొగ. ఉందండి, కొండ మీద నిప్పు ఉందండి, ఎందుకుందా అని ఆలోచిస్తున్నాను, ఏదో చెప్పాను ఆయనకి. ఇక్కడ నిప్పు ఉందని నీకు ఎవడు చెప్పాడయ్యా అన్నాడు ఆయన. అదేంటి మేస్టారు, పొగ వస్తోందిగా అన్నా నేను. అక్కడ పొగ వస్తోంది చూడండి అన్న. వెంటనే ఆయన పొగ వస్తే నిప్పు ఉన్నట్ట అన్నారు. ఏమండి, మన ఒంటిట్లో కట్టెలు పోయి పెట్టినప్పుడు పొగ వస్తే నిప్పు కింద లేకపోతే పొగ వస్తుందా? అంటే పొగ ఉన్న చోట నిప్పు ఉందని మీకు తెలుసు, నాకు తెలుసుగా అన్నా. అవునండి ఓయ్ అన్నాడు ఆయన. మేమిద్దరు మాట్లాడుకుంది మళ్ళీ చెబుతా. దివ్య లెక్క పెట్టమ్మా, చేతులు ఇలా పైకి పెట్టి 1 2 3 4 లెక్క పెట్టు. నరసింహారావు గారు కొండ మీద నిప్పు ఉంది అనగానే అదెలా చెప్పారండి అన్నాడు ఆయన. అంటే అదే చెప్పగానే నేను సమాధానం నేను చెప్పాలి, నా డైలాగులే లెక్క పెట్టు, ఆయన డైలాగు లెక్కెట్టకు ఏంటి, నా డైలాగులే లెక్క పెట్టు. ఏమండి, కొండ మీద నిప్పు ఉంది మేస్టారు అనగానే నీకెలా తెలిసింది అన్నాడు ఆయన. నీకెలా తెలిసింది అనగానే నేనేం చెప్పాను, ఇక్కడ పొగ వస్తోంది కదండి అన్నా. నా రెండో డైలాగు, పొగొస్తే అన్నాడు ఆయన. పొగొస్తే ఏమిటి అన్నాడు. అంటే పొగొస్తే నిప్పు ఉందని ఏమిటి గ్యారంటీ అని అడిగాడు. అది ఏమండి, మనం ఆ వంటిట్లో ఎప్పుడు చూస్తూనే ఉన్నాం కదా కర్రలు వెలిగినప్పుడు, అందుకని పొగ ఉన్న చోటల్లా కింద నిప్పు ఉందని మీకు తెలుసు, నాకు తెలుసు అన్నా. అవునండి ఓయ్ అన్నాడు ఆయన. 3 అంటే ఆయనకి ఏమర్థమైంది, అవును రోయ్, ఎక్కడెక్కడైతే పొగ ఉంటుందో అక్కడక్కడల్లా నిప్పు ఉంటుంది అని తెలుసుకున్నాడు అని నేను చెప్పాను. ఎక్కడెక్కడైతే పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉంటుంది కదా మేస్టారు అన్నా. అవునండి అన్నాడు. కనుక అక్కడ పొగ ఉంది కాబట్టి అక్కడ నిప్పు ఉన్నది అన్నా నేను. ఎన్ని వేలు లెక్క పెట్టారో తల్లి? 5. 5 సంస్కృతంలో ఏమంటారు? పంచ. పంచ. అవయవాలు. ఉండమ్మా ఉండమ్మా, ఇప్పుడు చెయ్యి అవయవి అయితే వేళ్ళు ఏమిటవుతాయి? అవయవము. 2 కలిపి చెప్పు. పంచ అవయవము. పంచావయవ వాక్యము. పంచావయవ వాక్యము. ఇది వాక్యము. ఇది చెప్పేస్తే అనుమాన ప్రమాణం అయిపోయింది. గారు ఇప్పుడేనా? ఊరికే సరదాగా చెప్తున్నామ్మా. అప్పుడు ఎక్కడవుతుంది, ఇది 3 రోజుల్లో 4 రోజుల్లో పడుతుంది ఈ అనుమాన ప్రమాణం పూర్తి అవటానికి. వాడు అన్నట్టు అంత వీసీ కాదు ఇది. కానీ చివరికి మీరే అంటారు, ఏంటండి మీరు మరీ బెదిరిస్తారు, ఇంత ఈజీగా ఉన్న దాన్ని పట్టుకుని ఈజీ కాదు అది ఇది చెప్పారు మొదట్లో అని కోపడకండి. సో పంచావయవ వాక్యము అంటారు దాన్ని. ఇప్పుడు ఏమైంది అయితే మనకి అంటే, ఇప్పుడు మొట్టమొదట నేను చెప్పిన దాన్ని ఏమన్నారమ్మా? మొట్టమొదట నేనేమన్నాను దివ్య? పొగ కొండ ఉన్నది. మీద నిప్పు ఉందని. కొండ మీద నిప్పు ఉంది. అంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా కదా. అవును గురువు. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చానా ఇవ్వలేదా? ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ని ఏమంటారంటే ప్రతిజ్ఞ అంటారు. అనండి ఒకసారి. ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ, దీన్ని ప్రతిజ్ఞ అంటారు. అయిన తర్వాత ఆయన ఏమడిగాడు, ఎట్లా చెప్తున్నారు అంటే నేను చెప్పా ప్రతిజ్ఞ అంటే చెప్పా ఏమని, పర్వతో వన్నిమాన్ అన్నా. ఏమన్నాను? పర్వతో అన్నాను. అనగానే ఎందుకండి అన్నాడు ఆయన. అప్పుడు నేను ధూమవత్వాత్, పైన పొగ ఉంది కదండి అందువల్ల అన్నా. అంటే దీన్ని ఏం చెప్పినట్టు, దానికి ఒక కారణాన్ని చూపించా. అవునా కదా? అవును. కారణానికి ఇక్కడ మనం వాడుకునే పదము హేతువు.
హేతువు దానికే ఇంకొక పేరు లింగము. లింగము లింగము అంటే గుర్తమ్మ. అక్కడ నీకు కనపడింది పొగ కదా, ఆ గుర్తు బట్టి నువ్వు నిప్పు ఉందని చెప్తున్నావు, అందుకని దాన్ని లింగం అన్నావు. అదే కారణంగా చూపిస్తున్నావు కనుక అది హేతువు అన్నావు. రెండు ఒకటే. ఓకే, వెంటనే ఆయన ఏమంటాడు తెలుసా అమ్మా? ఇప్పుడు లెక్కబెట్టు దివ్య. ఒకటి ప్రతిజ్ఞ, రెండోది ఏమిటి? హేతువు. ఎందువల్ల అంటే నేను హేతువు చూపించా. ఏమని? ధూమవత్వాత్ అని, అంటే ధూమం ఉంది కాబట్టి అన్నా. వెంటనే ఆయన ఏమడిగాడు? ధూమం ఉంటే అవన్నీ ఉండాలని ఏమైనా రూల్ ఉందా? ఎందుకు ఉండాలి అట్లా? నన్ను కోపడ్డాడు ఆయన. పెద్దాను కదా నాకన్నా, కోపడ్డాడు. అప్పుడు నేనేం చెప్పాను? ఒక ఉదాహరణ చూపించా. వీళ్ళు లెక్కబెట్టు మూడోది. ఒక ఉదాహరణ చూపించా. ఏమని? ఎక్కడెక్కడైతే ధూమము ఉన్నదో అక్కడక్కడల్లా వన్ని ఉంటుంది, వంటింట్లో లాగా అన్నా. యహ యహ యో యో ధూమవాన్ ససో అగ్నిమాన్ యథా మహానసం అన్నా. వంటిట్లో ఏ విధంగా అయితే దేనికైతే పొగ ఉంటుందో దానికి నిప్పు ఉంటుంది అని చెప్పా. ఆయన పెద్ద మనిషి కదా, ఓ పట్టాన నన్ను వదిలిపెట్టాడు. దానికి దీనికి ఏంటయ్యా సంబంధం అన్నాడు ఆయన. వెంటనే మనం కొండ మీద నిప్పు ఉంది అంటున్నావు, మనం వంటిల్లు అంటున్నావు, దానికి దీనికి సంబంధం ఏమిటి అని కోపడ్డాడు. ఎన్నైనా తల్లి? 3 అయినాయి గురుగారు. ఇప్పుడు నేను ఒక ఉపనయము చూపించా. ఉపనయము ఏమిట్రా అది? తథాచాయం, అలాగే ఇక్కడ కూడానండి అన్న. అలాగే ఇది కూడా అంటే వంటింట్లో లాగానే పర్వతము కూడా వహ్ని వ్యాప్య ధూమము కలది, అంటే వహ్నితో కూడినటువంటి ధూమము కలిగినది అన్న. అయితే ఏమిటి అన్నాడు ఆయన. అమ్మో, పెద్ద ఆయన వదిలిపెట్టాడు నన్ను. అయితే ఏమిటి అన్నాడు. నిగమము అన్నా. అంటే ఏంటి? తస్మాత్ తథా ఇతి అన్నా. అంటే అందువల్ల, అలాగే ఇది కూడా అన్నా. అంటే ఏమిటనమాట? అందువల్ల అలాగే అంటే ఏంటి? వహ్ని వ్యాప్య ధూమము కలది కనుక పర్వతము కూడా వహ్ని కలదే అని ఒక నిగమము చేసాం, అంటే డిరైవ్ చేశాము. ఇప్పుడు ఆయనకి ఏం కలిగింది? కరెక్టేనయ్యా నువ్వు చెప్పింది అని ఆయనకు కూడా అక్కడ నిప్పు ఉంది అనేటటువంటి జ్ఞానము కలిగినది. ఏం కలిగినది? అక్కడ నిప్పు ఉంది అనే జ్ఞానం కలిగింది. ఈ జ్ఞానము కలిగినది అనే పేరుకి ఏం పెట్టుకోవాలి? ఒక వర్డ్ చెప్పండి, గుర్తు పెట్టుకో. ఇప్పుడే చెప్పా, మొదట్లోనే చెప్పా ఈ 3 పేర్లు. చెప్పండి ఇప్పుడు. ఏం జ్ఞానం కలిగింది? స్వార్థం, పరార్థం. అనుమితి. వెరీ గుడ్. ఎవరు చెప్పారు అనుమతి అని? ఎవరు చెప్పారు అనుమతి అని? అనుమతి. కరెక్ట్. అది అంచేత ఏం కలిగిందయ్యా అంటే అనుమితి జ్ఞానం కలిగింది అనే ప్రమాజ్ఞానము అంటాం. ప్రమా అన్నది కామన్ నౌను, అనుమితి అంటే అనుమానంతో కలిగిన ప్రమాజ్ఞానము, ప్రమితి అంటే ప్రత్యక్షముతో కలిగిన ప్రమాజ్ఞానము, ఉపమితి అంటే ఉపమానంతో కలిగిన ప్రమాజ్ఞానము. ఇట్లా చెప్పుకోవాలన్నమాట. ఓకే, శబ్దములో తగిలిన దానికి శాబ్దము అంటారు, అది కూడా ప్రమాజ్ఞానమే. ఇంతకీ అనుమితి అంటే ఏమిటి అంటే, అనుమితి అంటే యథార్థ అనుభవము. ఈ యథార్థ అనుభవం దేని వల్ల కలిగిందమ్మా? ప్రమితి జ్ఞానం దేని వల్ల కలిగింది? ప్రమాణం. వెరీ గుడ్, ప్రమాణం వెరీ గుడ్. అనుమితి జ్ఞానం దేని వల్ల కలుగుతుంది? అనుమానంతో. ప్రాదేశి అను పెట్టమ్మా, ప్రాదేశి అను పెట్టు. దేంతో కలుగుతుంది? అనుమితి జ్ఞానము అనే యథార్థ అనుభవానికి అసాధారణ కారణము అంటే కరణము ఏది? అనుమానం. అంతే కదా.
చదివారు కదమ్మా, ప్రమాకరణం ప్రమాణం అని, అనుమితికరణం అనుమానం. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఐటమ్స్ ఏమేమిటో ఒకసారి చెప్పండి. నేను నరసింహారావు గారు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఏమేం చేశాం? నెంబర్ 1 ఏం చూసాం? పొగ చూచిన కొండ మీద పొగ పొగ అలా చూచాను. కాదమ్మా, అలా కాదమ్మా. ఇప్పుడు ఐటమ్ వైజ్ ఒక్క నిమిషం. అరే రామచంద్ర, ఒక్క నిమిషం. ప్రతిజ్ఞ, హేతువు అవన్నీ ఒక పక్కకు పెట్టండి. ఇప్పుడు అక్కడ జరిగిన ఈవెంట్ లో ఐటమ్స్ చెప్పమని అడుగుతున్నా. మొట్టమొదట కొండను చూసాం. కొండ పొగ ఒకటి ఉండండి. కొండ, ఏ కొండ? ఏ కొండ? 7 కొండలా? పొగతో ఉందండి. పొగ వస్తున్న కొండ. పొగతో ఉన్న కొండని చూసాము. 1. 2 పొగని చూసాము. ఇంకా ఏం చూసాం? అంటే చూడటం అయితే అవే చూస్తారు, కానీ మీరు ఉదాహరణగా చెప్పడం చెప్పాలని. ఉదాహరణ నువ్వు చూడకపోతే నీకు జ్ఞానం కలుగుతుందా అమ్మా? అందుకే అది కూడా చెప్పాలి. చెప్పండి. వంటింట్లో పొగ, నిప్పు. ఒక్క నిమిషం, మళ్ళీ మొదటి నుంచి వద్దాం. ఒక్కసారి నేను మర్చిపోయాను, అందుకని మళ్ళీ మొదటి నుంచి. పొగతో ఉన్న కొండ. కొండ ఎవరైనా పేరు ఒకసారి రాస్తారమ్మా పేపర్ మీద? పొగతో ఉన్న కొండ. పొగతో ఉన్న కొండ. తర్వాత అంటే పొగతో ఉన్న కొండ, పొగ, అంతే కదా? అవునండి. తర్వాత ఇంకేముంది? వంటింట్లో వంటిల్లు అని రాయండి. చాలు, వంటిల్లు అని రాయండి. వంటిట్లో నీకు ఏం తెలిసింది? పొగ. నిప్పు ఉందని తెలిసింది. ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉంటుంది అని తెలిసింది. ఈ వాక్యాన్ని రాయండి అమ్మా. వంటింటి పేరు చెప్పగానే మీకేం తెలిసింది? ఎక్కడ పొగ ఉంటుందో ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉంటుందని తెలిసింది. ఇంకోటి కూడా చెప్పనా సరదాగా? చెప్పనా వద్దా? ఈ ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉంటుంది అని రాశారు కదా, దానికి ఇట్లా ఆబ్లిక్ పెట్టి దాని పక్కనే కంటిన్యూషన్ లో రాయండి. నీళ్లలో పొగ ఉండదు, నిప్పు పొగ ఉండదు, నిప్పు కూడా ఉండదు. నీళ్లలో నిప్పు ఉండదు. పొగ కూడా నిప్పు. అయిపోయిందండి. అయిపోయింది. ఎక్కడెక్కడ నిప్పు ఉండదు, నీళ్లలో నిప్పు ఉండదు కాబట్టి అక్కడ పొగ ఉండే అవకాశమే లేదు కదా. ఈ ఉదాహరణ అంటే ఇక్కడ ఏమిటన్నమాట? ఈ పొగ నిప్పు అన్నది గ్యారంటీ రిలేషన్షిప్. అవునా కాదా చెప్పండి? ఇది ఒక చోట ఒక్కొక్క సందర్భంలో పొగ ఉంటుంది కానీ నిప్పు ఉండదండి, ఒక్కొక్క సందర్భంలో పొగ ఉంటుంది నిప్పు కూడా ఉంటుందండి అని లేదు. పొగ ఉంది అంటే నిప్పు ఉండే తీరుతుంది. అవునా కదా? కనుక పొగకి నిప్పుకి అవినాభావ సంబంధము. మనం ఏమంటాం? అవినాభావ సంబంధం ఉంటాం కదా. అవినాభావ సంబంధం ఎప్పుడైనా విడగొట్టి చూసారా మీరు? వినా లేకుండా ఉండేది. వినా లేకపోవుట, అవినా అంటే కనుక ఎప్పుడు ఉండుట అన్నమాట. లేకపోవటం అన్నది లేకపోవుట. కనుక పొగ ఉంటే నిప్పు ఉండే ఉంటుంది. అప్పుడేం తెలిసింది? కొండ మీద నిప్పు ఉన్నది అని తేలింది. కొండ మీద నిప్పు ఉన్నది. ఇప్పుడు ఈ కొండ మీద నిప్పు ఉన్నది అన్నది ఏమిటి? తెలుసుకోవలసినటువంటి అంశం. అవునా కదా?
ఇప్పుడు ఎవరు రాశారు? రాసిన వాళ్ళు ఎవరు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా. మొదలెట్టని చెప్పండి. కొండ మీద పొగ ఉంటుంది. పొగతో కూడిన కొండ. ఆ పొగతో కూడిన కొండ. నీకు కనపడుతుందా కనపడట్లేదా? అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఇంద్రియంతో ఇంద్రియ గోచరమేగా. అవును. బ్రాకెట్ లో ప్రత్యక్షం అని రాయి. ఆ లైన్ కి ముందు స్పేస్ ఉందా నీ దగ్గర లేదా? ఉంది. ఇంకొకటి పేరు రాయడానికి ప్లేస్ ఉందా? ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. మార్జిన్. లేకపోతే చివరిని ఈజీ ఈక్వల్ టు పెట్టి ఇటు సైడ్ అయినా రైట్ సైడ్ అయినా రాయి, పర్వాలే. దీన్ని ఏమంటామంటే, ఎక్కడైతే ఊహిస్తున్నామో నిప్పుని, అదేది ఈ కొండ, పొగతో ఉన్న కొండ, దీనిని అక్షము అంటాం. అక్షం. అక్షం. నెక్స్ట్ పాయింట్ చదువమ్మా. పొగ. వంటిల్లు. వంటిల్లు. ముందు పొగ తల్లి. పొగ తర్వాత వంటిల్లు. ముందు పొగ. ఈ పొగ ఏమిటి? ఈ పొగ ద్వారానే కదా నువ్వు అది ఊహిస్తున్నావు. పొగ కనపడుతోందా? పొగ కనిపిస్తుంది. కనిపిస్తోంది. బ్రాకెట్ ఏం రాదా తల్లి? ప్రత్యక్షం. రైట్. ఈజ్ ఈక్వల్ టు పెట్టి హేతువు లేక లింగం. సే వేవా. ನನಗೆ ನೀರು ಬೇಕು. రాశారమ్మా. తర్వాత ఏముంది? వంటిల్లు. వంటిల్లు లో నిప్పు, అంతే కదా? ఎక్కడ అదేంటది? పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉంటుంది అని అది తెలిసింది. చెప్పలేదు, ముందు వంటిల్లు వరకే చెప్పా. వంటిల్లు. ఒక్క నిమిషం. వంటింటిలో పొగలో నిప్పుంది. దీనిని ఉదాహరణ అనండి. ఏమన్నారు? ఉదాహరణ. ఉదాహరణ. దీని తర్వాత ఏం వాక్యం రాసావు తల్లి? ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉంటుంది. ఎక్కడ, మళ్ళీ చెప్తా, రాసుకోండి. ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉంటుంది. ఆగమ్మా. ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ చిన్న పువ్వు గుర్తు పెట్టి పైన ఎక్కడో గుర్తు రాగా నియతముగా అని రాసుకోండి. గురుగారు మళ్ళీ ఒకసారి చెప్పరా? ఇప్పుడు చెప్పండి. నియతముగా. ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ నియతముగా నిప్పు ఉంటుంది. రాశారా? ఏది? దివ్య కనపడటం మానేసింది. నియతముగా. మ్యూట్ తీరా తల్లి. నియతముగా. ఇప్పుడు ఆ వాక్యం చదవండి ఒకసారి. ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ నిప్పు అక్కడ నిప్పు ఉంటుంది. అవును. ఇప్పుడు ఇంతకీ అగ్నికి చెప్పిన పేరు సాధ్యము అని చెప్పలేదా? అయితే సరే, అన్నిటికన్నా టాప్ లో రాసుకో. సాధ్యము నిప్పు ఈజ్ ఈక్వల్ టు సాధ్యం అని రాసే. చూడలేదు గురువు గారు, మళ్ళీ ఫ్రెష్ గా రాస్తారు. మళ్ళీ తర్వాత ఫ్రెష్ గా రాదురు గాని ఊరికే పైన ఇరికించండి ప్రస్తుతానికి. నిప్పుకేం పేరు పెట్టావమ్మా ఇప్పుడు? సాధ్యము. సాధ్యము. పొగకేం పేరు పెట్టావు? హేతువు లింగము.
హేతు ఏదో ఒకటి పట్టుకుందాం, హేతు పట్టుకుందాం కాసేపు. ఉమ్. ఏ ఉమ్. ఇప్పుడు చెప్పిన వాక్యం ఏంటి? ఎక్కడెక్కడ పొగ చెప్పండి సరే. ఎక్కడ పొగ ఉంటుందో నియతముగా 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 నిప్పు ఉంటుంది. నియతముగా నిప్పు. ఇప్పుడు ఏం చేస్తామంటే సరదాగా, ఇది స్టాండర్డ్ స్టేట్మెంట్ కదా. అవును. ఎక్కడ అంటే స్టాండర్డ్ కదా, మన ఫ్యాక్ట్. ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉంటుంది అని. ఇది జనరలైజ్ చేద్దాం మనం. ఎలా చేయాలి జనరలైజ్ చేయడం అంటే? వీటికి ఎక్కడ పెట్టిన పేర్లు హేతువు చెప్పు. ఉంటుంది, ఎక్కడ వెరీ హేతువు గుడ్, చెప్పండి. ఉంటుందో, ఎక్కడ హేతువు ఉంటుందో అక్కడ సాధ్యము నియతముగా అక్కడ సాధ్యం ఉంటుంది. ఉంటుంది. శభాష్. ఎవరు చెప్పారు? పద్మ. పద్మ గారు. పద్మ గారు, మళ్ళీ ఒక్కసారి గట్టిగా చెప్పమ్మా. ఎక్కడ హేతువు ఉంటుందో నియతముగా అక్కడ సాధ్యము ఉంటుంది. దీనికి ఈజ్ ఈక్వల్ టు పెట్టి దీనికి పేరు ఏమిటంటే వ్యాప్తి వాక్యము అని రాసుకోండి. ఏం రాశారు? వ్యాప్తి వాక్యము. ఈ వ్యాప్తి వాక్యంలో హేతు ఉందే, ఈ హేతువుకే మరొక పేరు వ్యాప్యము. ఇప్పుడు మనం ఏం చేశాము? ఈ పొగ నిప్పును పట్టుకెళ్ళి ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉండే తీరుతుందనే వ్యాప్తి జ్ఞానముతో, అలాంటి వ్యాప్తి జ్ఞానముతో, అవునా కదా? ఇప్పుడు నిప్పు ఉందని ఎక్కడ చెబుతున్నావు? కొండ మీద ఉండాలి. కొండ మీద, అక్షము మీద, అక్షము. వండర్ఫుల్, వండర్ఫుల్. కనుక హేతువు పక్షమున ఉన్నది గనుక అక్కడ ఏమున్నట్టు? నిప్పు ఉన్నట్టు. అక్కడ సాధ్యము. సాధ్యం ఉన్నట్టు. సాధ్యం ఉన్నది. అంతేనమ్మా, ఇంతేనమ్మా అనుమాన ప్రమాణం అంటే తల్లులు. ఈ కలిగిన జ్ఞానం ఏమిటంటాము? వ్యాప్తి వాక్యం. వ్యాప్తి జ్ఞానం. అనుమితి. జ్ఞానం. అనుమితి. అనుమితి జ్ఞానం. అనుమితి. జ్ఞానాన్ని వెలిగితే. ఈ ఎక్సర్సైజ్ అంతా అనుమాన ప్రమాణం అంటారు. అయిపోయిందా? మీరు మరి వ్యాప్యము అన్నారంటే వ్యాపకం అనే మాట కదా మరి. ఆ రెండోది వ్యాపకమే. అది సాధ్యం అన్నారంటే సాధ్యం వ్యాపకం అనండి. అదే వ్యాపకాలు కూడా అన్నారు. ఏదో వ్యాపకంలో పడి మర్చిపోయానమ్మా. పర్వాలా అంటే డౌట్ వచ్చింది. ఇది అంటే మరి అది సరదాగా చెప్తున్నా, ఏదో వ్యాపకంలోని వేరే అర్థంలో చెప్పా మీకు అది. సరేనండి. కనుక ఇప్పుడు నెక్స్ట్ టేబుల్ రాయండి, కింద నెక్స్ట్ లైన్ లో రాయండి. నెక్స్ట్ ఇంకోటి వ్యాపకము ఈజ్ ఈక్వల్ టు సాధ్యము. సాధ్యము ఈజ్ ఈక్వల్ టు నిప్పు. వన్ని. అనుమితి. వన్ని నిప్పు. వ్యాపకము ఈజ్ ఈక్వల్ టు సాధ్యము ఈజ్ ఈక్వల్ టు మన ఎగ్జాంపుల్ లో నిప్పు. వన్ని. నిప్పు అగ్ని. వ్యాప్యము ఈజ్ ఈక్వల్ టు పొగ. హేతువు. హేతువు ఈజ్ ఈక్వల్ టు పొగ. పొగ. పక్షము కొండను. మక్కువతో నిండిన కొండ. పక్షము అంటే దాని డెఫినేషన్ కూడా చెప్తున్నామా? సాధ్యము హేతు అని చెప్పా కదా, అట్లాంటి ఇది కూడా చెప్పాలి కదా. సాధ్యము సందిగ్ధముగా ఎక్కడ ఉందో అది, అంటే సాధ్యం ఇక్కడ ఉన్నట్టున్నది కదా అని అనుకుంటున్నామే, అదన్నమాట. ఇక్కడ ఏమిటి? కొండ. కొండ, పర్వతము, కొండ, మీ ఇష్టం. సాధ్యము సందిగ్ధముగా ఉన్నదో అంటే ఇక్కడ పొగ ఉందా, ఇక్కడ నిప్పు ఉందా లేదా అని నరసింహారావు గారు డౌట్ రాలే?
అవునండి. అదే. సాధ్యం కదా. ఆయన సంకీర్తనలో ఉన్నాడా లేదా? ఉన్నారు. ఎక్కడ నీ పొందలేదని అడుగుతున్నాడు ఆయన? కొండ మీద. కొండ కొండ మీద. మీద. దాన్ని పక్షము అన్నాం. ఉమ్. పక్షము ఇది సాధ్యము సందిగ్ధముగా ఉన్న చోటు ఇది పర్వతము. ఉమ్. ఇంకొక 5 నుంచి 6 నిమిషాల్లో క్లోజ్ చేస్తున్నా, కంగారు పడకండి. గురుగారు తర్వాత రెండోది మీరు చెప్పినారు కదా, పొగ ఈక్వల్ టు హేతువు గురుగారు. వ్యాపకము ఈజ్ ఈక్వల్ టు సాధ్యము ఈజ్ ఈక్వల్ టు పొగ. అగ్ని. సరే, తప్పు చెప్పా. దివ్య కరెక్ట్ చెప్పమ్మా. వహ్ని. వ్యాపకము వహ్ని. సాధ్యము వహ్ని. నెక్స్ట్ గురుగారు పొగ ఈక్వల్ టు ప్లీజ్ నా మాట వినండి. వహ్ని అనకూడదు, వహ్ని. వహ్ని అనాలి. రాసేటప్పుడు హా కింద నా ఒత్తు రాస్తాం కానీ పలికేటప్పుడు రివర్స్ లో పడకాలి. హా నాలతో వచ్చే గొడవది. బ్రహ్మ కూడా అంతే కదండి. అదే వస్తున్నా. ఇది రూల్ 1కి చెప్పా. దీన్ని జనరలైజ్ చేసి చెప్తున్నా ఒక్క నిమిషంలో. హకారముతో ఉన్న అనునాసికములకు అంటే వీటన్నిటికీ కూడా కిందది పైకి చెప్పాలి. అందుకే హకార మకారాలు ఉన్నాయి. బ్రహ్మ కాస బ్రహ్మ అనకూడదు, బ్రహ్మ అనాలి. గృహాతి, అది కూడా గృహాతి. వెరీ గుడ్, వండర్ఫుల్. బ్రాహ్మణుడు. అయితే అది నియతముగా అలాగే ఉండాలని రూల్ లేదు. చాలా ప్లేసులు అలా ఉంటుంది. ఎందుకంటే ఇది ఉచ్చారణ సౌలభ్యం కోసము. సరే, అది అయిపోయింది, వదిలేసేయండి. ఇప్పుడు ఈ పొగ నిప్పు దీనిలో ఎక్కడెక్కడైతే సాధ్యము నిశ్చయముగా తెలియబడుతుందో రాసుకుంటున్నా. రాసుకోండి. ఎక్కడెక్కడైతే సాధ్యము నిశ్చయముగా తెలియబడుతుందో, మన ఉదాహరణలో ఎక్కడ తెలియబడుతుందమ్మా? మహానస, వంటిల్లు. మహానసం అని రాయండి. ఎక్కడైతే సాధ్యము నిశ్చయముగా తెలియబడుతుందో మహానసం. దీనికి సపక్షం అని రాయండి. సపక్షం. సపక్షం. శాగలమస. సరస్వతిలో కుంటిష, మెలికష, అవి కాదు ఇక్కడ, సరదాగా చెబుతున్నా. సరే, ఇప్పుడు నీళ్లలో ఎప్పుడైనా నిప్పు ఉంటుందమ్మా? కనుక ఎప్పుడూ ఉండదు. వెరీ గుడ్, ఎప్పుడూ ఉండదు. కనుక ఎక్కడ సాధ్యము లేకపోవుట విపక్షం అవుతుంది. నిశ్చయముగా తెలియబడుతుందో, ఎక్కడ సాధ్యము లేకపోవుట నిశ్చయముగా తెలియబడుతుందో. ఎక్కడ? చెరువులు. హ్రదము అని రాసుకోండి. హ్రదము. మహాహ్రదం. రాయండి. మహాహ్రదం రాయండి, హ్రదం రాయండి, జలం రాయండి, చెంచాలో నీళ్ళని రాయండి. నాకేం అభ్యంతరం లే. నీళ్లలో నిప్పు ఉండదు, అది లెక్క. అంతే. దీనికి విపక్షము అని రాయండి. మహానసంలో నీకు ఏం జ్ఞానం కలిగిందమ్మా దివ్య? విపక్ష. ఎక్కడెక్కడైతే సాధ్యమవుతుందో, ఎక్కడెక్కడ సాధ్యము లేకపోవడం నిశ్చయంగా తెలుస్తుందో అది విపక్షం, మహానసం. అయిపోయింది. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మహానసంలో నీకు ఏ జ్ఞానము కలిగింది? ఏదో వ్యాప్తి జ్ఞానం కలిగింది అన్నావుగా. అరే, అక్కడ ప్రాసబదరా తల్లి పైన సాధ్యము. ప్రాప్తి కలగదు. ఎత్ర ఎత్ర
ఎక్కడెక్కడైతే సాధ్యం పొగ- సపక్షము. ఎక్కడెక్కడైతే హేతువు ఉంటుందో నియతముగా సాధ్యం ఉంటుందో అది ఆ వ్యాప్తి నియతముగా అని రాసిన వాక్యం లేదమ్మా? ఆ, ఉందండి సార్. చదువు మరి. ఎక్కడ హేతువు ఎక్కడ ఉంటుందో హేతువు ఉంటుందో నియతముగా నియతంగా అక్కడ అక్కడ సాధ్యం సాధ్యం ఉంటుంది. ఉంటుంది. నియతము దానికి ఏం పేరు పెట్టావు? వ్యాప్తి వ్యాప్తి వ్యాప్యము జ్ఞానం. వ్యాప్య వ్యాప్తి వాక్యం. వ్యాప్తి వాక్యం అని పెట్టావు. వాక్యం. అవును. వ్యాప్తి వాక్యము అన్నావు. అవునా వాక్యం. కదా? అవునండి. లేదా వ్యాప్తి అన్నా పర్వాలేదు. వ్యాప్తి లేక వ్యాప్తి వాక్యము. ఏమండి ఇప్పుడు ఈ సపక్షము పాజిటివ్ వ్యాప్త నెగిటివ్ వ్యాప్త పాజిటివ్ వ్యాప్తి. పాజిటివ్ వ్యాప్తి. అంచేత దానికి ఈ వాక్యానికి సపక్షానికే అన్వయ వ్యాప్తి అని రాసుకోండి. ఇప్పుడు విపక్షానికి ఏం రాద్దాం? వ్యతిరేక వ్యాప్తి. వ్యతిరేక వ్యాప్తి. వ్యతిరేక వ్యాప్తి అని రాసేయండి. అబ్బా మీకు అన్ని తెలిసిపోయినాయండి బాబు. దీని వల్ల కలిగింది ఏమిటి? అనుమితి జ్ఞానం. అనుమితి జ్ఞానం. అయిపోయిందా? ఆ. అయిపోయిందా లేదా? అయిపోయింది గురువు. ఇక్కడ మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎక్కడెక్కడ అన్నప్పుడు హేతు ముందు రాశారు. ఎక్కడెక్కడ హేతువు ముందు రాస్తుంది. ముందు రాసి తర్వాతనే అక్కడక్కడ అని సాధ్యాన్ని రాయాలి. అదే అదే రివర్స్ చెబుతున్నారు అనుకోండి. వ్యతిరేకంలో ఎక్కడెక్కడైతే సాధ్యము యొక్క అభావము అంటే ఉండదు, అక్కడక్కడ హేతువు యొక్క అభావము ఉండ. ఎక్కడెక్కడైతే ఒక నిమిషం నేను తప్పు చెప్పా. ఎక్కడెక్కడైతే హేతు సాధ్యం యొక్క అభావము ఉంటుందో లేకపోవడం కదా. ఎక్కడెక్కడైతే సాధ్యం యొక్క అభావము ఉంటుందో అక్కడక్కడ హేతువు యొక్క అభావం ఉంటుంది. ఎత్ర ఎత్ర వహ్ని అభావః తత్ర తత్ర ధూమస్య అభావం. అంతే అండి. ఇదేనండి అనుమాన ప్రమాణం అంటే. ఇంతకు మించి ఇంకేం లేదండి. ఇక్కడికి ఆపేద్దామండి. అట్లాగే గురుగారు. ఇప్పుడు చెప్పుకున్న పాఠంలో ఏమైనా డౌటేహాలు ఉన్నాయా? అంటే సందేహాలు ఉన్నాయా? ఎవరైనా సరే కొంచెం ఓపిక చేసుకుని నీట్ గా ఇవి రాసి గ్రూప్ లో పెట్టండి. ఒకళ్ళకి ఇద్దరు పెట్టినా తప్పు లేదు. ఎందుకంటే రాజుగారి కొండలో పాల కథ కాకూడదు. దివ్య పెడుతుందని పద్మ పెడుతుందని భాస్కర్ దేవి గారు పెడతారని చెప్పి ప్రభావతి గారు పెడతారని అందరూ ఎవరో ఒకళ్ళు పెడతారని ఎవరు పెట్టకుండా ఉండకండి. ఎవరు పెడతారు ఇంతకీ ఫస్ట్? పెట్టేస్తామండి ఎవరన్నా. అంతే. వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఒకటి పొగ అని చెప్పారు. దాని తర్వాత నేను మిస్ అయినాను గురుగారు. పొగ ఈక్వల్ టు హేతువు కదా గురుగారు? హేతువు దాన్ని ఏమంటారు గురుగారు? హేతువు అంతే కదా? లింగం అని కూడా అనొచ్చు. వ్యాప్తి. లింగం అనండి. అరుణ గారు ఒక్కసారి మీరు అరుణ గారు ఇప్పుడు దివ్య కాసేపట్లో పెడుతుంది. దివ్య గాని పద్మ గారు వాళ్ళు భాస్కర్ దేవి గారు ఎవరైనా పెడతారు. ఒకసారి చూడండి. డౌట్ ఉంటే మళ్ళీ రేపు చెప్పుకుందామా. మీకు అర్థమయ్యే వరకు చెప్పడం నా బాధ్యత. ఓకే గురుగారు. ఈ గ్రూప్ లో ఎవరికి అర్థం కాకపోయినా మళ్ళీ చెప్పుకుందాం. అర్థం కాని వాళ్ళకి పాఠము, అర్థమైన వాళ్ళకి రివిజన్ అవుతుంది. ఓకేనా? ఓకే గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే తల్లి. ఇది చాలా సింపుల్ గా ఉంటుందమ్మా. ఇప్పుడు ఒక్కసారి దివ్య ఒక్క నిమిషంలో మాట్లాడుకుని పెట్టేద్దాం. నువ్వు ముందు రాసావు కదా ప్రత్యక్షం అని బ్రాకెట్ లో.
అగ్ని ప్రత్యక్షం అని దేని దగ్గర రాశావు? అగ్ని సాధ్యము, దానికి ప్రత్యక్షం రాసాము. అమ్మా, నా పొగ తల్లి, ఓయ్ ఓయ్ ఓయ్, అగ్ని సాధ్యం అన్నదానికి ప్రత్యక్షం అక్కడ నీకు కనబడట్లేగా? లేదు లేదు, పొగకొక్కటే ఆ. ప్రత్యక్షం. పొగకండి, ఆ. పొగకొకటే. ఆ. హేతువు ఆగమ్మా, పొగతో కూడిన కొండ, ఆగమ్మా. పొగతో కూడిన కొండ. ఆహా, దివ్య ఆ, దివ్య పొగతో కూడిన కొండ. చెప్పండి గురుగారు. దివ్య, అగ్ని సాధ్యానికి బ్రాకెట్ లో అప్రత్యక్షం అని రాయి. అప్రత్యక్షం. సరే అప్రత్యక్షం. గురుగారు. నువ్వు కొట్టేయడం ఎందుకు, దాని ముందు ఆబెట్టు. సో సాధ్యము ఒక్కటే అప్రత్యక్షము, మిగతావన్నీ ప్రత్యక్షాలే. అవును గురుగారు. అది గమనించండి. కొండ ప్రత్యక్షమే, పొగ పొగ ప్రత్యక్షమే, ప్రత్యక్షమే, వంటింట్లో వంటిల్లు పొగ ప్రత్యక్షం. ప్రత్యక్షమే, అది పెట్టు. అన్ని అలాగే. ప్రత్యక్షాలే. ఒక్క సాధ్యము తప్ప. ఈ ప్రత్యక్షాల సహాయంతో ఆ అప్రత్యక్షాన్ని పట్టుకుంటాం. అందుకని ఇది అనుమితి జ్ఞానం కలుగుతుంది. అదే ఉప్పును పట్టుకుంటే మనం మిగతావి రేపు చూద్దాం. అట్లాగే నిజం చెప్పాలంటే 60% ఆఫ్ యువర్ సబ్జెక్ట్ ఈజ్ ఓవర్ టుడే అనుమాన ప్రమాణంలో. గురుగారు. కానీ తేలిగ్గా నన్ను పాఠం చెప్పనీయకుండా మీరే చెప్పారు అన్ని. మీరు చెప్పించారండి అలా గురుగారు, నేను చెప్పలేదు. చెప్పింది ఎవరు, ఎవరు చెప్పించారు అడగలే, ఎవరు చెప్పారు. ఓన్ చేసుకోండి అమ్మా. మేమే అనండి ఒకసారి. మేమే కనుక మీకు అన్ని తెలిసినవే, కొత్త విషయాలు ఏం చెప్పుకోవట్లే. ఎలా అని తెలియదు. రికార్డింగ్ ఆపి చెప్తా ఒక విషయం.